మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా, అంటే ఫిబ్రవరి మాసానికి సంబంధించి 2వ వారానికి సంబంధించి వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం చూస్తే యాజ్ ఇట్ ఈస్గా పోయిన వారంలాగే గ్రహాల సంచారం అయితే ఉంది. శని మీన రాశిలోను, గురువు గారు మిథున రాశిలోను, సింహరాశిలో కేతువు, అలాగే రవి కుజులు మకర రాశిలోను, బుధ శుక్ర రాహువులు కుంభరాశిలోను ఇక్కడ మనకి గోచారంలో ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక తుల, వృశ్చిక, ధనస్సు రాశుల మీదుగా కనిపిస్తూ ఉంది. ఈ విధమైన గ్రహస్థితి, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశికి సంబంధించి చూద్దాం. మకర రాశికి మనం సంబంధించి చూస్తే కనుక మకర రాశికి ఈ వారం కలిసి వచ్చే గ్రహాలు ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శని. సో అలాగే 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది ఇక్కడ. ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం కానీ, ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం కానీ, ఏవైతే 2 గ్రహాలు కూడా ఆర్థికపరమైన ధనపరమైన స్థానాల్లో ఇక్కడ ఉన్నాయో, ఫైనాన్షియల్గా చాలా వరకు కూడా ఈ మకర రాశి వాళ్ళకి సంబంధించి కొత్త లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి కావచ్చు, నెగోషియేషన్ ఆఫ్ మనీకి సంబంధించి కావచ్చు, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో అనుకూలతలు క్రియేట్ చేయడానికి, ధనపరమైన విషయాల్లో కొంత సాటిస్ఫాక్షన్ రిజల్ట్స్ ఉండడానికి చేసే నెగోషియేషన్లో, వ్యాపారంలో మనం చేసే నెగోషియేషన్లో కావచ్చు, దేనిలో అయినా సరే అద్భుతమైన ఫలితాలు శుక్రుడు బుధుడు మకర రాశికి మిత్రక్షేత్రంలో శనింట్లో ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా తృతీయ స్థానంలో శని నీలాంజన సమాభాసం. అసలు మీకు ఏలినాటి శని కంప్లీట్ అయిపోయి చాలా కాలం తర్వాత శని తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిన ఫైట్, ఓకే జీవితం నాకు యుద్ధాన్ని నేర్పించింది, నేను ఫైట్ చేసుకుంటేనే వెళ్ళాలి అనే మంచి విల్ పవర్తో, మంచి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటారు. 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఏదైతే 10, 11, 12 మొత్తం 10, 11, 12 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సో ఇక్కడ మనకి మెయిన్గా చూస్తే దశమ స్థానంలో చంద్రుడు అనుకూలిస్తారు. అలాగే చక్కగా ఆ రాశాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. ఉద్యోగం బాగుంటుంది, ధనపరంగా బాగుంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది. చక్కగా ఫ్యామిలీలో కూడా చాలా వరకు శుక్రుడు లాంటి ప్లెజెంట్ ప్లానెట్ ఉండటం వల్ల, బుధుడు లాంటి మంచి ప్లానెట్ ఉండటం వల్ల వాక్ చాతుర్యంతోనే, మీ మాటలతోనే సార్ నాకు కొంచెం లీవ్ కావాలి సార్, కాబట్టి నాకు కొంచెం ఈ కావాలి సార్ అంటే లీవ్ కావాలన్నా ఏది కావాలన్నా ఏదన్నా ఇన్ కేస్ మీ మాటలతోనే దేన్నైనా సరే మీరు చక్కగా ఓకే చేయించుకోగలిగే సత్తా ఇక్కడ ఉంటుంది. బట్ రాహు అక్కడే ఉన్నాడు. రాహు అక్కడే ఉండటం వల్ల ఎంత మాట్లాడాలో అంత మాట్లాడితే మంచిది. రాహు ఉండటం వల్ల కొంచెం యాంప్లిఫై చేసి అనవసరంగా ఎక్కువ మాట్లాడేనేమో అనుకునే పరిస్థితిని క్రియేట్ చేస్తాడు. కాబట్టి కొంచెం చూసుకుంటే సరిపోద్ది. అలాగే మంగళ, బుధ, గురువారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మళ్ళీ ఆ రాశి అధిపతి కుజుడు వచ్చి లగ్నంలో ఉన్నాడు, అంటే రాశిలో ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కొంచెం డామినేటింగ్ నేచర్ ఉన్నవాళ్ళు కానీ, ఫోర్స్ఫుల్ నేచర్ ఉన్నవాళ్ళు కానీ, మరీ ఒత్తిడితో పనిచేసేవాళ్ళు కానీ, డైరెక్ట్గా మీ ఇమీడియట్ హెడ్స్ అసోసియేషన్ వాళ్ళ ప్రెషర్ కానీ, ఒక పవర్ స్ట్రగుల్ కానీ ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారాంతాన్ని చూస్తే 12th హౌస్లో వ్యయస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మెడికల్కి సంబంధించి కావచ్చు, లోన్స్కి సంబంధించి కావచ్చు, ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ యువర్ హిడెన్ ఎనిమీస్, మీ యొక్క రహస్య శత్రువుల వల్ల కావచ్చు. సో ఇలా ఖర్చుల విషయంలోనూ వీటన్నిటి విషయంలోనూ చిన్నపాటి యాంగ్జైటీ, టెన్స్ అనేది శుక్ర శనివారాల్లో కనిపిస్తూ ఉంది. సో దీనికి ముఖ్యంగా గురుడు కొంచెం దేవానాంచ ఋషీనాంచ,
గురునవగ్రహ శాంతి మంత్రం మనం గురునవగ్రహ శాంతి మంత్రం ఎంత చదువుకుంటే మనకు అంత మంచిది. అలాగే మనకి మెయిన్గా ఇక్కడ ఏదైతే ఇంకా రవి కుజుల్ లాంటి పవర్ ఇంపాక్ట్ గ్రహాలు కూడా పవర్ స్ట్రగుల్ని క్రియేట్ చేసే ప్లానెట్స్ కూడా ఉన్నాయో, కుజుడికి ఉచ్చక్షేత్రం, రవికి బట్ ఏంటంటే రెండు కూడా కొంచెం హీట్ అండ్ అగ్రెసివ్ ప్లానెట్స్ కాబట్టి కొంచెం షార్ట్ టెంపర్డ్గా బిహేవ్ చేసే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. జపాకుసుమ సంకాసం, ధరణీ గర్భ సంభూతం, శివాలయ దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం, ఈ రెమెడీస్ చేసుకుంటే అన్నీ కూడా చక్కగా బ్యాలెన్స్డ్గా ఇంకా మంచి వృద్ధి అనేది మకర రాశి వాళ్ళకు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.